కిడ్నీ సమస్యలు రాగానే చాలామంది ఏమనుకుంటారు అంటే కిడ్నీ సమస్య వస్తే ఒంటేలు సరిగా రావట్లేదు, లేదా కాళ్ళు వాపు రావటం, ముఖం వాపు రావటం అని ఉంటారు. సో వీటితో పాటుగా ఇంకా రెండు మనము జాగ్రత్తగా చూడాల్సింది, పరీక్షించుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి రక్తహీనత. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రక్తం తయారీ అయ్యే సిగ్నలింగ్ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ సరిగా సెక్రెట్ కాదండి. దానివల్ల మనకి రక్తహీనత అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల నీరసము, నిశక్తి అనేది ఉంటుంది. సో ఎవరైనా ఉన్నట్టుండి కారణం లేకుండా నీరసంగా, నిశక్తిగా ఉండి లేదా రక్తహీనత ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, అప్పటిదాకా షుగర్ ఉన్న వాళ్ళు సడన్గా షుగర్ కంట్రోల్ అయిపోయిందని చాలా సంతోషిస్తూ ఉంటారు. యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్లో ఆటోమేటిక్గా షుగర్స్ కంట్రోల్ అయిపోతాయండి. సో ఒకవేళ షుగర్ గాన అప్పటిదాకా చాలా ఎక్కువ ఇన్సులిన్, ఎక్కువ టాబ్లెట్స్ కావాల్సిన వాళ్ళు సడన్గా మనకి తగ్గిపోయింది, అక్కర్లేదు, లేదా షుగర్ డౌన్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి కిడ్నీ పరీక్ష చేసుకుంటే ఎంతకైనా మంచిది.